అంటే పిఠాపురంలో రిమాండ్ పెట్టినప్పుడు రావణ్ మాట్లాడినటువంటి ప్రతి ఆడియో ప్రతి వీడియో టేప్ ని జడ్జి గారు వినిపించమని అడిగారు. వినిపించమని అడిగినప్పుడు పోలీసులు ఆ వీడియోని ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు రావణ్ ని అడిగింది జడ్జి గారు, ఏంటి రావణ్ వాట్ ఈస్ దిస్, ఈ పదం అంటే మేడం నేను ఏదో అనాలని అనుకున్నాను కానీ అనలేకుండా ఐ రిస్ట్రెయిన్డ్ మై సెల్ఫ్, నేను ఆ పదం అనలేదు, సో నాకు వేరే ఉద్దేశం లేదు, అనుకోకుండా పదం వచ్చింది, నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు ప్రశ్నించడానికి, ప్రశ్నించలేకపోతున్నారని అనాలనుకున్నాను, బట్ ఐ రిస్ట్రెయిన్డ్ మై సెల్ఫ్, నేను అక్కడ పదం కంప్లీట్ చేయనప్పుడు అది ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పి హీ గేవ్ ఎక్స్ప్లెనేషన్ టు హానరబుల్ జడ్జ్ ఆ పర్టికులర్ సందర్భం. ఇప్పుడు ఆ పర్టికులర్ సందర్భంలో ఇప్పుడు ఏదైతే రాధా మనోహర్ దాస్ తిట్టాడో అది నేను కూడా అంగీకరించాను, ఎందుకంటే రాధా మనోహర్ దాస్ తిట్టాడు కాబట్టి అదే లాంగ్వేజ్ నేను మాట్లాడాలి, అదే లాంగ్వేజ్ తో ఆయనకు సమాధానం చెప్పాలి అనేటువంటి ఆయన పర్సనల్ అటాక్ ఆ ప్లాట్ఫామ్ ను వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు. కానీ రావణ్ మాట్లాడినటువంటి మాటలు అప్రజాస్వామికంగా ఉండొచ్చు, చూసే వాళ్ళకి కొంచెం ఏంది ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే ఆయనైతే ఎక్కువేం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ 151 మంది ఎమ్మెల్యేలని ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా నా కొడకల్లారా అని మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడలే, చెప్పులు చూపించిన దానికంటే ఎక్కువ మాట్లాడలే. ఎవ్వరూ కూడా ఈవెన్ ఆయన అంత గొప్ప అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి ఒక పార్టీని హోల్డ్ చేసి 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా అంత సహనం కోల్పోయి మాట్లాడితే తప్పులేదు, రావణ్ ఒక మాట మాట్లాడితే అంటే శ్రవణ్ గారు